అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా నివారించవచ్చు అనే దానిపై జీజీహెచ్లో అవగాహన కల్పించామని జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ అద్దయ్య తెలిపారు. జీజీహెచ్లో అగ్ని ప్రమాదాల నివారణకు సిబ్బందికి అవగాహన కల్పించామని, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవం జరుగుతుందని, అందులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేశామని తెలిపారు. జీజీహెచ్లో ప్రతి విభాగంలో అగ్ని ప్రమాద నివారణ కొరకు అన్ని ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రమాదం జరిగిన వెంటనే నియంత్రించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రతి వారానికి ఒకసారి సిబ్బందికి అవగాహన కలిగించడం వలన ఏదైనా అనుకోని విధంగా ప్రమాదం జరిగినప్పుడు నివారించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని, అందులో భాగంగా అగ్నిమాపక శాఖ ద్వారా అవగాహన కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి ఎం చంద్రమౌళి, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత సిబ్బంది పాల్గొన్నారు. అడుగు అది పని. అందరికీ నమస్కారం. ఈరోజు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ ఏదైనా ఫైర్ జరిగినప్పుడు మనం ఇమ్మీడియట్గా ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే విషయాల మీద అవగాహన మంది ఏర్పాటు చేయించారు. వారి ద్వారాగా మనం ఎక్కడ అంటే ఫైర్ అంటే ఫైర్లో కూడా రకరకాల ఫైర్ ఇష్యూస్ ఉంటాయి. ఎక్కడ ఏ ఫైర్ జరిగినప్పుడు ఏది వాడాలి, ఏ ఫైర్ ఎక్విప్మెంట్స్లో వాటిలో డిఫరెన్సెస్ ఉంటాయి. అవి ఎప్పుడు ఏ ఫైర్ జరిగినప్పుడు ఏది వాడాలి, ఎలక్ట్రికల్ ఫైర్ జరిగితే ఏం వాడాలి, లేదా ఇంకా మన జనరల్గా ఏదైనా ఫైర్ జరిగినప్పుడు ఏం వాడాలి, ఐసీయూలో ఎలాంటి సిస్టమ్ వాడాలి అనే విషయాల మీద అవగాహన కల్పించడానికి వారు వచ్చున్నారు. వారికి డిఎఫ్ఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా సిబ్బందిని కోరుతున్నాం. ఇవాళ ఈ అవగాహన కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి మెయిన్గా సబ్జెక్ట్ మనం ఏం నేర్చుకోవాలనేది మీకు కూడా ఎమర్జెన్సీ టైమే, మాకు కూడా ఎండాకాలం బాగా బిజీగా ఉన్నాం కాబట్టి ఒక బ్రీఫ్గా చెప్తాను. ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి మెయిన్గా మన హాస్పిటల్లో మేము అంతా చూసాం. మన దగ్గర ఏ సిలిండర్స్ ఉన్నాయి, వర్కింగ్ కండిషన్ ఉన్నాయి, లేని ఏంటి, మన దగ్గర హోమ్ సిలిండర్స్ ఏమున్నాయి, ఇలాంటి సిలిండర్స్ ఏమున్నాయి చూసాం. చాలా ఎక్విప్మెంట్ ఉంది మన దగ్గర. కాకపోతే దాన్ని యూసేజ్ చేయడం అనేది ఎంతమందికి వచ్చినది మనకి అవగాహన లేదు. ఇప్పుడు మనం ప్రతి వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి కూడా ఆ ఎక్స్టింగ్విషర్స్, వీటిని ఎక్స్టింగ్విషర్స్ అంటారు. వీటిని ఎలా యూజ్ చేయాలి అనేది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నేర్చుకునే విధానంగా చేశాను. ఓకేనమ్మా? చూడండి, ఫ్లోర్కి దాదాపు ఒక 20 దాకా నేను ప్రతి ఫ్లోర్లో 20. ఇది ఎలాంటి ప్రమాదాలు కూడా అంటే ప్రధానంగా మనకి హాస్పిటల్లో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయంటే పనిచేస్తుంది. తర్వాత ఇది డీసీపీ ట్రై కెమికల్ పౌడర్ ఉంటుంది ఇందులో. ఈ ఎక్స్టింగ్విషర్స్ ఇవేంటంటే మనకి ఇవి అందుబాటులో లేనప్పుడు ఇవి వాడుకోవాలి, అందుబాటులో ఉన్నప్పుడు మాత్రం CO2 ఎక్స్టింగ్విషర్ యూజ్ చేయండి. అది లేని సందర్భాల్లో ఈ డీసీపీ తీసుకోండి. ఇదేంటంటే ఒక పౌడర్ రూపంలో వస్తుంది, ఇదైతే పౌడర్ లేదు, ఒక ఎయిర్ రూపంలో ఉంటుంది కాబట్టి CO2 అది ఈజీగా కొంచెం ప్యానిక్ క్రియేట్ చేసి ఇదంతా దట్టంగా అదంతా పడుతుంది కాబట్టి ఆ పౌడర్ కొంచెం కంగారు పడతారు. అందుకని మెయిన్గా ప్రిఫరబుల్గా ఇదే చేస్తున్నాం. చూడండి, ఆల్రెడీ మొన్న కూడా వచ్చి ఒకసారి డెమోలో ఇవి ఎలా వాడాలో యూజ్ చేయడం ఒకసారి చూపించాము. యూజ్ చేయాలో ఆల్రెడీ డెమో చూపించాము. మళ్ళీ ఇంకొకసారి సిలిండర్స్ మీద ABC అని రాసి ఉండే చూడండి, ఒకసారి చూపించాం. మనకి ఏ అంటే ఒక టైపు, B అంటే, C అంటే ఇట్లా ఇక్కడ మనకి ABCD అని 4 రకాలు ఉంటాయి. మనకి ఇక్కడ 3 రకాలు ఇచ్చాడు. ఏ అంటే ఏంటంటే సింపుల్గా చెప్తున్నాను, ఏ అంటే కాలిన తర్వాత బూడిద రూపంలో అంటే మనకి ఏదైనా క్లాత్ కాలినాయి, చెక్క కాలినాయి, అలాంటి బూడిద రూపంలో కాలి మన దగ్గర బెడ్స్ ఏమైనా కాలినాయి, కాలిన తర్వాత బూడిద వస్తే వాటిని మనం ఏ క్లాస్ కింద ట్రీట్ చేస్తాం. అంటే ఏదైనా బెడ్ కానీ, చెక్క కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇలాంటి తగలబడినప్పుడు మనం
బి క్లాస్ వాడాలి. ఇక్కడ అంటే దీన్ని బి కూడా వాడొచ్చాను. ఏ అంటే ఏమో కర్బన సంబంధ పదార్థాలు, బి అంటే లిక్విడ్స్, ఇక్కడ సి అంటే గ్యాసెస్. మనకి ఎల్పిజి గ్యాస్ ఉంటుంది కదా ఇంట్లో, అలాంటివి ఏమైనా తగలబెట్టప్పుడు ఇది యూజ్ చేయొచ్చు అని. కాబట్టి ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఏ అంటే కర్బన సంబంధ పదార్థాలు, బొగ్గు కానీ బూడిద కానీ వస్తుంది కాలిన తర్వాత. బి అంటే లిక్విడ్స్, సి అంటే గ్యాసెస్. ఇలాంటి ప్రమాదాలకి ఈ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేయొచ్చు. కాబట్టి మన దగ్గర మేజర్గా మనం ఏమనుకుంటున్నాం అంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, వాటన్నిటి కూడా చక్కగా దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే ఇవి మనకి వాడటం తెలియాలి. ఎలా వాడాలో తెలిస్తే మామూలుగా జనరల్గా మనకి ఎలా ఉంటుందంటే ఫైర్ అనేది ప్రాథమిక దశలో పెద్దగా ఏమి ఉండదు. ఇది చిన్న ఫైర్ స్టార్ట్ అవుతుంది. మనం దాని నుంచి పరిగెత్తినప్పుడు ఎస్కేప్ అయినప్పుడు మాత్రమే అది గ్రాడ్యువల్గా పెరుగుతూ వెళ్తుంది. కాబట్టి ఆ పెరిగే ప్రాసెస్ జరగకుండా మనం ముందుగానే మన దగ్గర ఇవన్నీ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి నివారించవచ్చు. చూడండి, ఇప్పుడు మనం పెట్రోల్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మన దగ్గర ఇది మనం దాని మీద యూజ్ చేసినప్పుడు క్షణాలే, సెకండ్స్, 2-3 సెకండ్స్ లో మనం ఇప్పుడు ఆర్పింది ఏంటంటే పెట్రోల్ లాంటి పదార్థాన్ని మనం ఆర్పేసుకున్నామంటే అదే హైయెస్ట్ డెన్సిటీ, తొందరగా కాలుతుంది. పెద్ద మంట కూడా దగ్గర ఉంది. ఇక్కడ హోస్ పైప్ ఉంటుంది, దీనికి ఒక హ్యాండిల్ దూరంగా ఒకవేళ పైన బోర్డు కాలుతుంది, అది చూపించాలంటే కొంచెం హ్యాండిల్ ఉంటుంది. తర్వాత ఇక్కడ డైరెక్షన్ ఎడితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చెప్పాలి. మీకు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనే కన్ఫ్యూజ్ లేకుండా దీని మీద ఒక యారో మార్క్ ఉంటుంది. ఆ యారో మార్క్ ఏంటి ఉంటే అటు చెప్పండి. సింపుల్ గా మనం దాన్ని ఎక్కడైతే మంట ఉందో దాని మీద వరకు అలా చూపిస్తే ఎలాంటి మంటనైనా అంటే ప్రాథమిక దశలో చూసావా ఉంటుంది. ఆ పిన్ తీసి చూడ యాంటీ క్లాక్ డైరెక్షన్ కనబడుతుంది కదా, ముందు పిన్ తీసి రాయించి మనం ఎక్స్టింగ్విషర్ ఉపయోగించి ఆ ఫైర్స్ మనం ఆర్పగలగాలి. వెరీ గుడ్, అంతే. చూసారా, ఒక చిన్న మనం అలా వదిలేసరి ఇంతమంది అయిపోయి ఆస్తులు ప్రాణాలు నష్టం జరుగుతుంది. అందుకని ఇవి ఉపయోగించడం తొందరపడే వెరీ గుడ్, అంతే. మన దగ్గర దాదాపు 100-200 సిలిండర్లు ఉంటాయి. ఇవి మీకు రాకపోతే వేస్ట్. భయపడి ప్యానిక్ క్రియేట్ అవుతుంది, పరిగెత్తడం, స్టాంపింగ్ ఇలాంటివి జరుగుతాయి. అందుకని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. కానీ ఇవి కూడా ఈజీగా మంటల్ని ఆపుతాయి. ఇందులో ఏంటంటే ఇది మనం ఎంత కావాలి అంటే పైన ఒకసారి అది ఎంత దూరం వెళ్తుందో కూడా చూపిస్తాను. పైన ఒకసారి ఏరియాలో కూడా ఒకసారి దీని మీద కూడా చూపిస్తాను. ఓకేనా? ఇది ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూడండి. దీనికి ఒక పిన్ ఉంటుంది, అందరూ ఒకసారి గమనించండి. ప్రెస్ అవ్వకుండా ఉండటం కోసం ఒక పిన్ ఉంటుంది. ఫస్ట్ ఈ పిన్ రిమూవ్ చేయండి. ఈ పిన్ రిమూవ్ చేసిన తర్వాత ఫైర్ ఎక్కడ ఉందో ఈ హోస్ని ఆ ఫైర్కి వెళ్ళి చూపిస్తూ దీన్ని ప్రెస్ చేయండి చాలు. ఓకేనమ్మా? సార్ చూడండి, ముందు పిన్ను రిమూవ్ చేసాము. ఆ పిన్ను రిమూవ్ చేసాము. తీసేసిన తర్వాత దాన్ని ఎక్కడైతే ఫైర్ ఉందో అది చూపించి ఒకసారి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ పౌడర్ అనేది వస్తుంది. కొంచెం దూరం ఉన్న పౌడర్ పడుతుంది. చూసాక ఎంత సింపుల్గా ఆర్పేసినాము. ఈరోజు మన జీజీహెచ్ ఒంగోలులో ఫైర్ సేఫ్టీ మీద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు, అట్లాగనే గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఫైర్ జరిగినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎక్కడ ఫైర్ జరిగితే ఎలాంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వాడాలనే దాని మీద మన డిస్ట్రిక్ట్ ఫైర్ సిబ్బంది వారు వచ్చి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఫైర్ స్టార్ట్ అయినప్పుడు ఫైర్ సిబ్బంది వచ్చే లోపు అది ఎక్స్టెండ్ అయిపోతుంది. అట్లా కాకుండా ఉండాలంటే మనం అందరం అవగాహన కలిగి ఉండి మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్స్ ద్వారాగా చిన్న మంట వచ్చినప్పుడే దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఫైర్ కంట్రోల్ అవుతుంది. అది ఎక్స్పెండ్ అవ్వకుండా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం.
మేజర్ ఇన్సిడెంట్ జరగకుండా కంట్రోల్ చేసుకోగలుగుతాం. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే హాస్పిటల్ అనే కాదు, మన ఇళ్లల్లో కూడా ఏదైనా ఫైర్ జరిగినప్పుడు మనం ఎక్స్ట్రీమ్స్ పెట్టుకోవచ్చు, ఇళ్లల్లో కూడా పెట్టుకొని వాడుకోవచ్చు. ఏదన్నా గ్యాస్ ఫైర్ కానీ అట్లాంటి ఏమన్నా ఎలక్ట్రికల్ ఫైర్ కానీ జరిగినప్పుడు ఎక్స్ట్రీమ్ పెట్టుకొని మనం ఫైర్ సిబ్బంది వచ్చే లోపు మనం కంట్రోల్ చేసుకొని మనం ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ కూడా ఇళ్లల్లో కూడా చిన్న చిన్న అపార్ట్మెంట్లు కావచ్చు, చిన్న ఇళ్లల్లో కూడా చిన్న ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అవి పెట్టుకొని సేఫ్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగనే మన హాస్పిటల్లో ఎక్విప్మెంట్ మన ఫైర్ ఎక్స్ట్రీమ్స్ అన్నీ ఉన్నాయి, తర్వాత మనకు అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నవి. ఎట్లాంటి ఫర్దర్గా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్స్టెండ్ అవ్వకుండా, ఫైరు పెద్దదిగా అవ్వకుండా, అట్లాగనే ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఎలాంటి మేజర్ ప్రమాదం జరగకుండా కంట్రోల్ చేయడానికి మేము మా హాస్పిటల్లో అన్ని ఎక్విప్మెంట్స్ సిద్ధంగా ఉంచుకున్నాము. అట్లాగనే అందరికి కూడా ఇప్పుడు 2 times అవగాహన కార్యక్రమాన్ని లాస్ట్ ఫిబ్రవరిలో కూడా ఒకసారి అవగాహన కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. రెగ్యులర్గా ఇంటర్నల్గా వీక్లీ వన్స్ మా సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాము. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమంటే మా హాస్పిటల్లో ఎలాంటి ఫైర్ ఇన్సిడెంట్స్ జరగకుండా చూస్తామని చెప్పేసి మా సిబ్బంది అందరూ అవగాహన కలిగి ఉన్నారు. ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా కాపాడుకోగలుగుతాము అని చెప్పేసి తెలియజేస్తాము. థ్యాంక్ యూ. ఒంగోలు అగ్నిమాపక శాఖ, నేను కందుకూరు నుండి వచ్చాను. సో ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత మనం కంగారు పడిపోయి దాన్ని అగ్నిని ఆర్పడం కంటే నిరోధించడం మేలు ఫస్ట్. అందుకని చెప్పేసి కలెక్టర్ గారు, మా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు వీళ్ళందరికీ హాస్పిటల్సు, సినిమా థియేటర్సు, ఈ కన్వెన్షన్ హాల్సు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇక్కడ ఎక్కువ క్రౌడు ఎక్కడ ఉంటుందో, ఇది సమ్మర్ కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్, డెమో, ఎవాక్యుయేషన్, స్కూల్సు, కాలేజెస్, ఈ హాస్పిటల్స్, ఇవన్నీ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కాండక్ట్ చేయమని చెప్పేసి మా డైరెక్టర్ జనరల్ గారు మమ్మల్ని ఆదేశించారు. వాళ్ళ ఆదేశానుసారం మేము ఇట్లా ఈ హాస్పిటల్స్ వాళ్ళకి లోపల పనిచేసే కాంపౌండర్స్ కానీ, డాక్టర్స్కి కానీ, ఇక్కడ ఐసీయూ కానీ, ఆపరేషన్ థియేటర్స్లో కానీ ఈ ఎలక్ట్రికల్ బోర్డు ప్యానల్స్ ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరగడానికి ఛాన్సెస్ ఎలా ఉంటాయో అక్కడ వాళ్ళకి మనం ప్రివెన్షన్ అనేది, అగ్నిని ఆర్పడం ఎలా అనేది, ఒకవేళ అగ్ని ప్రమాదం మనకి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే అన్ఫార్చునేట్లీ ఈవెంట్ అనమాట. అది అన్ఫార్చునేట్లీ జరిగినప్పుడు వెంటనే మనం దాన్ని ఎక్స్పాన్షన్ కాకుండా, స్ప్రెడ్ అవ్వకుండా, పక్క ఇళ్లకు కానీ, పక్క హాస్పిటల్స్ కానీ, దేనికైనా సరే పక్క ప్రాపర్టీ లాస్ కాకుండా వెంటనే మనం ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసి మనం నివారించగలం అగ్ని ప్రమాదాలను అని చెప్పేసి ప్రతి చోట హాస్పిటల్సు, ఎక్కువ హాస్పిటల్సు, స్కూల్సు, కాలేజెస్, ఫ్యాక్టరీసు, ఇండస్ట్రీసు, కోల్డ్ స్టోరేజెస్, ఇట్లా అనేక క్రౌడ్ ఉన్న ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఎక్కడ ఉంటాయో అక్కడ వాళ్ళకి అవగాహన కార్యక్రమం అనేది మా ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ తరఫున మా వంతు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కాండక్ట్ చేస్తున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.